So now what is selfish is what Na Ishtam tells you about. ఈ సినిమాలో మీరు ఎంటర్టైన్మెంట్ వైజ్ చాలా ఎక్కువగా ఉంది. డాన్స్ లో అవన్నీ కూడా నేను మొట్టమొదటిసారిగా డాన్స్ చేశాను. డాన్స్ చేసే ఒక అవకాశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేసిన సినిమాలో కూడా ఒక రాజకీయ నాయకుడిలో డాన్స్ చేస్తే తప్పవుద్ది, అండ్ ఒక సూసైడ్ చేసుకునే వ్యక్తి డాన్స్ చేసినా తప్పవుద్ది. సో కానీ ఇది నా ఇష్టం అంటూ బతికే ఒక వ్యక్తి కాబట్టి ప్రేమ్ రక్షిత్ అనే కొరియోగ్రాఫర్కి అండ్ గణేష్ మాస్టర్, ఎందుకంటే ఎప్పుడు డాన్స్ చేయని ఒక వ్యక్తితో చేయించడం అన్నది కూడా చాలా కష్టం. నేను డెఫినెట్గా సినిమాలో మొదటిసారి చేశాను. ఒక డాన్సర్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, డాన్స్ అసిస్టెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇది నాకు మొదటిసారి. 5, 6, 7, 8 నేను ఎప్పుడు వెళ్ళలేదండి. సో బట్ డెఫినెట్లీ ఇట్ వాస్ ఫన్, అండ్ ద మోస్ట్ ఫన్ ఆఫ్ ఇట్ వాజ్ ది ఇంట్రడక్షన్ సాంగ్ దట్ ఐ షాట్ లాస్ట్ లో షూట్ చేసాం మలేషియాలో. అండ్ I didn't know he had shot that song. And I was very excited about it. ఫస్ట్ టైం లైఫ్ లో మొదటిసారి మళ్ళీ ఒక అమ్మాయిని చూడాలనిపించింది. నీ కన్నుల్లో ఆ ఇష్టం, నీ నవ్వుల్లో ఆ ఇష్టం, చూస్తుంటే నాకెంతో ఇష్టం. నీ మాటంటే నాకిష్టం, నీ తోడంటే నాకిష్టం, నీ నీడై ఉంటేనే ఇష్టం. How was it working with him? That was great fun. Actually, how was it dancing with him? Argalema first. We didn't have too much dancing together because my character is not someone that keeps dancing. The little dancing, we had a blast. It was nice to work with Rana because he enjoys himself when he's on that thing, and he has a great sense of humor. I have laughed non-stop during the film. Like his poker face humor is unbelievable. అంటే అంటే డాన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సరే ఇది నాకు నేను ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేసి వచ్చింది ఎక్స్పీరియన్స్. సో నేను చాలా డెఫినెట్ గా, సో నేను డాన్స్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్పేదాన్ని, ఇప్పుడు తప్పు చేస్తే నేను ఒక్కడే చేయగలుగుతాను, ఈ రోజు మాత్రం ఈ రోజు తప్పు నేను ఒక్కడే. ఆయన ఇచ్చింది మళ్ళీ కన్ఫ్యూజ్ చేయద్దు, దానికి ఫిక్స్ అయితే దానికే ముందుకు వెళ్ళాలి అని నా దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తామే, సో తెలియని ఒక నర్వస్నెస్ కూడా ఉంటుంది, తెలిసిన నర్వస్నెస్. సో సడన్ గా వచ్చే మార్చారని చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో చంపేస్తోంది ఈ ప్రేమ, మెల్లమెల్లగా ఉరిస్తోంది హై డ్రామా. మరి అలాగే ప్రకాష్ గారు అంటే సుకుమార్ గారి శిష్యుడు ఆయన. సుకుమార్ గారు అనగానే ఆయన పేర్లో ఎంత సుకుమారత ఉందో, ఆయన చూపించే ప్రేమ కథల్లో కూడా అంతే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి టైమింగ్ ఆఫ్ కామెడీ, ఇమోషన్స్ అన్ని బాగా పండిస్తారు. అవన్నీ ఈయనలో చూసారా, లేకపోతే ఈయన లేదు ఈ గురువు గారు అయినప్పటికీ హీస్ గాట్ హిస్ ఓన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్? డెఫినెట్గా ఒకటండి, వాళ్ళందరూ ఒకే స్కూల్ నుంచి వస్తారండి ఆఫ్ థాట్. అండ్ ప్రకాష్ సార్, ఇది ఆయన ప్రకాష్ గారికి మొదటి సినిమా దర్శకుడుగా, కానీ ఒక రైటర్ గా, ఒక అసోసియేట్ గా గత 12 ఏళ్ళ నుంచి ఉన్నారు. అండ్ బోత్ సుకు అండ్ ప్రకాష్ had a లాంగ్ జర్నీ. వాళ్ళిద్దరు మ్యాథ్స్ లెక్చరర్స్ కాకినాడలో ఆదిత్య కాలేజ్ లో. అండ్ క్యారెక్టర్ నమ్మి, ప్రేమని చాలా ఎక్కువగా నమ్మే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు. సో ఇప్పుడు నేను ఆర్య సినిమా కానీ ఈ సినిమా సుకు గారి సినిమాలు చూస్తే ప్రకాష్ గారి కాంట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంటుందో కూడా చెప్పగలుగుతాను. బికాస్ ఆబ్వియస్లీ ప్రకాష్ తో ఉన్న ట్రావెల్ వల్ల ఒక టీచర్ ఒక విద్యార్థికి చెప్పే ఒక విధానం ఉంటుంది, అంటే ఎవరికన్నా అర్థం అవుతుంది. అండ్ ఏ ఒక్క రోజు ఏ ఒక్క సీను ఇది అర్థం కాలేదు, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే విధానంలో ఉంటుందండి. అండ్ ఒకటి ఈ సినిమా వచ్చి 100% ఆయన విజన్ అండి. అండ్ మేము కేవలం అది ఆయన విజన్కి సపోర్ట్ చేయడానికి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వచ్చారు, కానీ
బట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ ఫ్రమ్ ద డే హీ రోట్ ఇట్ టు ద వే హీ షాట్. ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. సార్ ఈ సినిమా ఎప్పుడన్నా కట్టేసి ఎండ్ అవర్లో చెప్పండి సార్ ఏదో చెప్పలేమన్నా. అది యాక్చువల్లీ జెన్యున్గా చేసిన బొమ్మరిల్లా సినిమాలో ఉంటుందండి. అండ్ భాస్కర్ ఇంకో సినిమా ఉంటుంది పరుగు అనే సినిమా. యాక్చువల్లీ ఆ రెండు నాకు చాలా నచ్చే స్క్రీన్ ప్లేలు. ఎందుకంటే ఆ సినిమా ఎక్కడ ఆపినా మనం దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. అలా వెళ్ళే ఒక సినిమా. సో ఇందులో ప్రతిదీ ఆ విషయంలో ఉంటుంది. సో అది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫుల్ క్రెడిట్ టు ప్రకాష్. బికాజ్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా కానీ ఒక లవ్ స్టోరీ చెప్తాం. సినిమా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా అది దానికి కారణం సినిమా మొట్టమొదటి వ్యక్తి సినిమా తీసిన డైరెక్టర్. సో ఒకటి ఆయన కంప్లీట్ క్రెడిట్ అవుతుంది. అండ్ మమ్మల్ని మా ఇద్దరిని ఈ పాత్రలో ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆయనకి ఇప్పుడు కృతజ్ఞతలు ఉంటాం. అండ్ చూసినందుకు ఆడియన్స్.